పుర ప్రజలపై పన్నుపోటు, ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం, అదనంగా 20% బాధుడు, 460 కోట్ల రూపాయల వసూళ్లు లక్ష్యం. ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు పాలనలో మంచి ప్రభుత్వం. జనం నడ్డి విరిసేదానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రజలకి ధరాభారం, పన్నుల భారం, ఛార్జీల మోత అన్నీ కూడా చాలా రకాల అవస్థలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మే నెలలో కాసింత వాతావరణం చల్లబడి అనేక చోట్ల వర్షాల కారణంగా విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల కరెంటు బిల్లుల మోత ఓ మాదిరి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఏప్రిల్ నెల నాటి బిల్లులు ఇప్పుడు కడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం పెంచినటువంటి ఛార్జీలకి నానా రకాల అవస్థలు పడుతున్నారు. అందరికీ కరెంటు ఛార్జీల మోత కనిపిస్తోంది. కనీసంగా 50 నుంచి 60% అదనంగా గత ఏడాది కన్నా బిల్లులు పెరిగాయి అని అనేక మంది వాపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆస్తి పన్నులు పెంచేదానికి కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నారు. చూడండి ఏమనాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి జనాన్ని ముంచే యత్నం చేస్తున్నారా? ఇప్పటికే విద్యుత్ బిల్లుల మోత, ధరల భారం, దానికి తోడు ఆస్తి పన్ను పెంపు. ఈ పన్నుల పెంపుదలతో ఎవరిని ఉద్ధరించాలని, ఏమి సాధించాలని? అసలే జనం అనేక రకాలుగా అవస్థలు పడుతుంటే, అరకొర జీవితాలతో గడుపుతుంటే, ఇప్పుడు మళ్ళీ అదనంగా ఎట్లా ఉందంటే మన్నించు మహారాజా అంటే మరోటి తన్నించు అనే సందంగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏమో బాధుడే బాధుడు అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి జనాలందరినీ పన్నుల భారం వేసేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. మేము వస్తే ప్రజలందరికీ ఎటువంటి పన్నుల భారం లేకుండా చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన చెప్పిన దానికన్నా, ఆయన మోపిన దానికన్నా, ఆయన వడ్డించిన దానికన్నా అదనంగా జనాల్ని వాయించేసే దానికోసం చంద్రబాబు, పవన్ బ్యాచ్ ఇద్దరు కలిసి సిద్ధమవుతున్నారు. అప్పుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనది ఒక దెబ్బే. ఇప్పుడు చంద్రబాబు దెబ్బ, పవన్ కళ్యాణ్ దెబ్బ, ఇద్దరు దెబ్బలు కలిసి జనం తడిచి మోపుడైపోతుంది. ఈ రీతిని సాగుతుంది వ్యవహారం.